దేవుడైన యెహోవా ఇలా అనుకున్నాడు ఆయన హృదయంలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట ఏం కాదు, మంచిది కాదు అని చెబుతున్నవారు ఎవరు? మనిషా, దేవుడా? దేవుడే చెబుతున్నాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే, పెళ్ళి చేసుకోకపోతేనే మంచిదిరా, పెళ్ళి చేసుకోకపోతేనే మంచిదిరా అంటారు. పెళ్ళి చేసుకోకపోతే మంచిదిరా అంటున్నాడంటే వాడు స్వేచ్ఛాజీవి, స్వతంత్రుడు. వాడికి నచ్చినట్లుగా తిరగడానికి వాడికి అవకాశం రాదని, వాడి ఇచ్చ అంతా కూడా నెరవేరదని, వాడి ఆలోచనలన్నీ కూడా ఇంకెవరెవరో నాకు కంట్రోల్ చేస్తుంటే నేను నడవడం ఏంటి అని అధికారమునకు, వేరొక అధికారమునకు ఒప్పుకొనని వాడే ఇంకొకరిని జత చేసుకోవడానికి ఇష్టపడడం. దేవుడు చెబుతున్నాడు నరుడు ఒంటరిగా ఉండుట, మరి ఆయన మంచిది కాదు అని చెప్తుంటే, చాచా పెళ్ళి మంచిది కాదు అని నువ్వు చెబుతున్నావంటే నువ్వు దేవునికి విరోధం అని అర్థం. ఎవరికి విరోధివి? దేవునికి విరోధివి. దేవుడు మంచిది అన్నాడంటే ఆ ఇరువురు ఏకం కావటంలో ఏదో ఒక మంచి సాధించాలి, వీళ్ళ ఇద్దరి బతుకుల్లో నుంచి ఏదో ఒక మంచి సాధించాలి. వీరిద్దరి బ్రతుకులను ఇద్దరు ఆధారపడి నా నీతిని నెరవేర్చడానికి ఇద్దరిని కలిపి నేను సాధనాలుగా వాడాలి అనుకొని దేవుడు మంచిది అని చెప్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే, ఇంకొకరు అధికారం కింద బతకాలరా, ఎందుకు వచ్చింది ఈ బాధ, ఎందుకు వచ్చింది ఈ తంట అని మొదటిగా అధికారాన్ని ధిక్కారం చేస్తున్నాడు. వివాహం వద్దు అనుకుంటున్నాడు. అర్థమైందండి? వివాహం వద్దు, మంచిది కాదు అని చెబుతున్నవాడు మొదట ఎవరయ్యా అంటే వేరొకరి అధికారమునకు ఒప్పుకొనని వాడు, తన స్వేచ్ఛను మాత్రమే నెరవేర్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి అంటున్నాడు. అంటే దేవుడు మొట్టమొదటిగా ఏం కోరుతున్నాడు? ఈ ఇద్దరి మీద ఇద్దరికీ కూడా 20 ఏళ్ళ పాటు ఎవరి ఇంట్లో వాళ్ళు వేరు తెలియకుండా బ్రతుకుతారు. తెలియకుండా బ్రతికిన వీళ్ళు అమాంతాన ఒక మంచి గడియలో దేవుడు ఏర్పాటు చేసిన, పెద్దలు ఏర్పాటు చేసిన, నిశ్చయం చేసిన, నియమించిన ఒక గడియలో వాక్యము చేత ఒకటి అవుతారు. అయిన తర్వాత దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే దేవునికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పడానికి సమయం చాలదు. కానీ కొన్ని కారణాలు మీ ముందు పెట్టి ఈ రాత్రి ఈ నవదంపతులకు మరియు దంపతులుగా కూడి ఉన్న మనలో చాలామందికి ఉపయోగకరమైనటువంటి కొన్ని విషయాలు, సమాచారాలు మీ ముందు ఉంచడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. సో లిసన్ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. మొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎవరు స్థాపించారు అంటే దేవుడు. ఎవరు ఆమోదముద్ర వేశారు అంటే దేవుడు. మరి కొంతమంది వివాహమైన తర్వాత కూడా రకరకాల సమస్యలు వస్తాయి. సమస్యలు రావు, సమస్యలు ఉండవు అని దేవుడు ఎక్కడ భార్యాభర్తల విషయంలో కానీ, అక్కా చెల్లెళ్ళ విషయంలో కానీ, 2 శత్రు దేశాల రాజ్యాల విషయంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, ఏ విషయంలో కూడా దేవుడు ఎన్నడూ చెప్పలేదు మీకైతే శత్రుత్వం రాదని చెప్పలేదు. శత్రుత్వం ఉంటాయి, బాధలు ఉంటాయి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఘర్షించుకుంటారు. కానీ వీళ్ళు ఏదో వీరిని మనం విడిపోతే పరిస్థితులు ఇంకోలాగా ఉంటాయి అని చెప్పి ఏదో వీరిని కలుపుతుంటుంది. ఆ ఏదో అన్న దాని పేరే దేవుడు కోరుకున్న అధికారం. ఏంటండి? దేవుడు కోరుకున్న అధికారం. ఆ అధికారాన్ని ధిక్కరిస్తే నా పని కుక్క బతికే అని ఆ కట్టుకున్నోడికి తెలుసు. ఆ అధికారాన్ని ధిక్కరిస్తే నా పని కూడా కుక్క చింపేసిన
ఇస్తిరాకే అని ఈవిడికి కూడా తెలుసు. కానీ ఇద్దరికిద్దరు కాసింత ఘర్షణ పడుతున్నా కూడా స్టిల్ దే వాంట్ టు లివ్ ఇన్ ది వన్ రూఫ్, ఒకే చూరు కింద, అంటే ఒకే ఒక ఇంట్లో నివాసం చేస్తుంటారు. ఎందుకయ్యా అంటే వీళ్ళకి అసలు ఎందుకు వస్తాయి ఈ బాధలు అంటే దాన్నే నేను చెప్తున్నాను నా మొదటి పాఠంగా. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. మంచిది కాదు, దేవుడు ఇద్దరిని వేరు చేసి బ్రతకవద్దు అని దేవుడే చెప్పినప్పుడు, మరి ఇద్దరు ఒకటై బతుకుతున్నప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి కదండి. చాలా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు వస్తున్నాయి కదా. మరి ఇవి భరించుకుంటూనే ఏకత్వం ఎలా సాగించాలి? చాలా కష్టం కదా. అంటే బోధిస్తున్న నాకు, వింటున్న మీకు కష్టమే అవ్వచ్చుగాక, కానీ మనకు ఒక సూత్రం చెప్తున్నాడు దేవాది దేవుడు. సర్వలోకాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. మొదటి పురుషుడిని చేసింది ఎవరు? దేవుడిని. పురుషుడిని చేసి ఒంటరిగా అతన్ని ఉంచేయకుండా మళ్ళీ అతని కొరకు స్త్రీ చేసింది ఎవరు? దేవుడు. ఇద్దరు కలిస్తే సమస్యలు వస్తాయని ఇప్పుడు నీకే తెలిసిందా? వారిద్దరూ ఏకమైతే సమస్యలు వస్తాయేమో అని ఆయనకు తెలియలేదా? తెలీదా? తెలుసు. స్టిల్ గాడ్ యునైటెడ్ దెమ్ యాజ్ ఎ వన్ ఫ్యామిలీ, యాజ్ ఎ వన్ బాడీ, ఒక శరీరముగా, ఒక కుటుంబంగా. అయినా ఆయన చేశాడు. ఎందుకు ప్రభు అలా చేసావు అని అన్యులు అడగొచ్చు, కానీ దైవ గ్రంథం చదువుతున్న నీవు కూడా ఎందుకు ప్రభు ఇలా చేసావు అన్న ప్రశ్న వేస్తే నువ్వెవరో తెలుసా? యు డోంట్ నో హూ ఈజ్ గాడ్. దేవుడు ఎవరో నీకు తెలీదు. దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడో కూడా నీకు తెలీదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, వివాహంలో నుంచి ఏమి రప్పించాలనుకుంటున్నాడు అది కూడా నీకు తెలియదు. అందుకే చాలా పాయింట్లు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని పాయింట్స్ మీ ముందు పెడతాను. ఆ మొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు తన అధికారమునకు మనిషి ఎలా లోబడాలో నేర్పించడం కోసం భూమి మీద ఇద్దరు వేరు స్త్రీ పురుషులను ఒకటిగా చేసి ఒకరికి ఒకరు ఎలా లోబడుతూ బ్రతకాలో, అధికారం కింద ఎందుకు లోబడాలో వీళ్ళు నేర్చుకుంటే నా అధికారమునకు రేపు ఎలాగ లోబడాలో వీళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి, దేవుడి అధికారం కింద వీడు లోబడి ఉంటాడా, ఉండడా, వీడు స్వేచ్ఛానుసారుడా లేదా అధికారమునకు బద్ధుడా అని తెలుసుకోవడానికి నీ మనసును, నీ ఆలోచనలను, నీ జ్ఞానమును, నీ బుద్ధిని పరిశీలించడానికి భూమి మీద భార్య భర్త అనే వ్యవస్థని ఏర్పాటు చేశాడు. కొంతమందికి అధికారం ఇష్టం ఉండదు. అధికారం లేకుండా ఊరి మీద తిరుగుతూ వచ్చిన శాలరీ అంతా ఖర్చు పెడుతూ రకరకాలుగా దౌర్భాగ్య పనులు చేసుకుంటూ రకరకాలుగా విచ్చలవిడికి తిరగొచ్చు, హాయిగా ఉండొచ్చు. ఈ మొగుడిని చేసుకుంటూ ఎందుకు రకరకాల, కూర్చో అంటే నేను కూర్చోవాలా, నిల్చో అంటే నేను నిల్చోవాలా, ఎందుకు అధికారం? వద్దొద్దు, అధికారం వద్దు అనుకున్న వాళ్ళు ఎవరు అంటే, నాకు అధికారం వద్దు, నేను లోబడను అనుకున్న వాళ్ళు ఎవరు అంటే భ్రష్టులు, భక్తిహీనులు. దేవుని అధికారమునకు అందరూ లోబడాలని ముందు వీళ్ళిద్దరికీ లోపరచడం ఎలాగో, ఒకరికొకరు లోబడుతూ ఒకరికొకరు నిజంగా తగ్గించుకుంటూ మళ్ళీ ఒకరికొకరు హెచ్చించుకుంటూ తగ్గించుకుంటూ కొట్టుకుంటూనైనా తిట్టుకుంటూనైనా ఏం చేసైనా తప్పకుండా లోబడి బతకడం నేర్చుకోండి అని ఇద్దరిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, సర్వాధికారి అయిన దేవుడు ఒకడు ఉన్నాడు రా బాబు, ఆయనకు లోబడి బతకడం ఎలాగో తెలుసుకోవాలంటే దాని ట్రైనింగ్ సెంటరే ఈరోజు దేవుడు కడుతున్న ఇల్లు అని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇల్లు. సర్వాధికారి అయిన దేవుడు అందరూ తనకు లోబడతారా లేదా అని ప్రాక్టికల్గా ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థయే కుటుంబ వ్యవస్థ. కాబట్టి అధికారమునకు లోబడుట అన్న విషయంలో మనకు తర్ఫీదు ఇవ్వడానికి, మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు భార్యను భర్తను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భార్యకు నీ మాట ఖచ్చితంగా
అధికారపూర్వకంగా చెప్పినప్పుడు ఇతను దేవుడు అన్నట్టు ఆవిడ నడుచుకోవాలని. ఒకరు దేవుడు, ఆ దేవుడు ప్రక్కనే దేవునికి సాటి అయిన సహాయము స్త్రీ. వాస్తవానికి దైవ ధర్మం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ధర్మం నేర్చుకోవడానికి ఇద్దరు నేర్చుకోవడానికి ఏర్పాటు చేశాడు. మొదటి పాయింట్, నా అధికారమునకు లోబడాలి. ఏం చేయాలండి? అది ప్రతిబింబించడానికి దేవుడు భార్యను భర్తను ఏర్పాటు చేశాడు. ఇది మొదటి సంగతి. అక్కడ మరొక విషయం కూడా ఉంది చూడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి దేవుడు ఏం చేశాడట? వానికి సాటి అయిన సహాయము వాని కొరకు, ఆదాము కొరకు చేస్తాను అని అనుకొని ఇప్పుడు దేవుడు రండ్రా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పి దేవుడు అక్కడ ఒక విషయము చాలా మర్మంగా చెప్తున్నాడు. పెళ్లి చేస్తానని చెప్పి ఎవరిని పిలిచాడు? ఆదామును పిలిచాడు. ఆదాము ఒంటరిగా ఉండటం నాకు ఇష్టము లేదు, మంచిది కాదన్నాడు. సో ఆదాముకు పెళ్లి చేద్దామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడంటే భూజంతువులన్నిటిని కూడా, ప్రతి ఆకాశ పక్షిని కూడా నిర్మించి, ఎక్కడి నుంచి? నేలలో నుండి నిర్మాణం చేసి ఆదాము ఆ భూజంతువులకు లేదా ఆ పక్షులకు ఏ పేరు పెట్టునో, ఏ పేర్లు పెడతాడో చూడడానికి ఆదాము యొద్దకు వాటిని రప్పించాను. ఈ జంతువులన్నిటిని కూడా రప్పించాడు. చూడండి విషయం చూడండి, ఈ విచిత్రం చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదేంటి ప్రభువా, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నావు, వెంటనే పెళ్లి చేయకుండా పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ మాట మార్చి జంతువులు రప్పించేవేంటి? అన్నీ అక్కడే ఉంది. అక్కడ మనం కాస్త ఆలోచిస్తే మన బతుకులకు కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి భక్తి సూత్రం నేర్పించుతాడు అందులో నుంచే. లిసన్ వెరీ కేర్ఫుల్లీ. సో అన్నిటిని కూడా రప్పించాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆదాము వాటికి పేర్లు పెట్టు అన్నాడు. వాటికి పేర్లు పెట్టు. సో ఆదాము ఈరోజు మనకు ఏవైతే సింహము, పులి, ఏనుగు, దోమ, ఈగ, కుక్క, నక్క, పిల్లి అంటూ ఏవేవి కనిపిస్తున్నాయో వాటన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరండి? ఆదాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీటన్నిటికీ ఈయనే పేర్లు పెట్టాడు అని ఏ గ్రంథంలో రాసి లేదండి. భారతదేశ గ్రంథాల్లో కానీ, ప్రపంచ మత గ్రంథాల్లో ఏ గ్రంథంలో కానీ ఈరోజు సింహానికి పేరు పెట్టిన వాడెవడో ఎవరికీ తెలియదు బైబిల్ చెప్పకపోతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆది దేవుడు ఈయన పేరు. ఏ దేవుడండి? ఆది దేవుడు, ఆరంభ దేవుడు, సకలమును ఆరంభించిన వాడు ఈయనే. అన్నిటినీ ఆయన్ను కూడా ఆయనే ఆరంభించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆది అంతము లేదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆరంభం ఇచ్చుకున్నది ఎవరయ్యా అంటే ఆయనకు ఆయనే ఇచ్చుకున్నాడు. సో అలాంటి ఆది దేవుడు ఏం చేశాడంటే అన్నిటిని తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టాడు, పేర్లు పెట్టమన్నాడు. ఇప్పుడు ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఇలా పేర్లు పెడుతూ ఉండగా దేవుడు గమనిస్తున్నాడు. ఆదాము ఏ పేరు పెడతాడో చూద్దాం, ఆదాము ఏ పేరు పెట్టి పిలుచుకుంటాడో చూద్దాం అని చూస్తున్నాడు. అసలు దేవుని ఉద్దేశంలో ఏముంది? ఆదాము అనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో ఆదామును గమనిస్తున్న దేవుడు అన్నిటికీ పేర్లు పెట్టనిచ్చాడు. కానీ ఏ పేరు కూడా, ఏ జంతువు కూడా ఆదాముకు సాటి అయినటువంటి భార్యగా ఉండడానికి కనిపించలేదు. అవి ఏంటవి? జంతువులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో జంతువుల్లో ఎక్కడ కనిపిస్తుంది? మనిషికి భార్య జంతువుల్లో నుంచి వస్తుందా? రాదు కదా. సో దేవుడు చాలా జాగ్రత్తగా గమనించి ఇతను ఏ పేరు పెడతాడో చూద్దామని చూసిన తర్వాత అప్పుడు ఏమైందంటే 20వ మాట చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు
ఆదామునకు సాటి అయిన సహాయము ఆదామునకు లేకపోయేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, చూడండి, గాఢమైన నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు, ఆదాము నిద్ర చేస్తున్నప్పుడు ప్రక్కటెముకలలో అతని ప్రక్కలో ఉండే ఎముకలలో ఒక దానిని తీసుకొని చోటును మాంసముతో పూడ్చివేసెను, కప్పివేసెను. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన దేవాది దేవుడు, అద్భుతంగా ఆదాముకు ఆపరేషన్ చేసినటువంటి దేవాది దేవుడు ఏ ఆపరేషన్ చేశాడంటే ఎముకల ఆపరేషన్. ఆదాము ఎముకను ఒక ప్రక్కటెముకను తీశాడు. చాలామంది తెలియక మరి ఆదాము ఒక ప్రక్కటెముక లేకుండా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు కూడా మరి ప్రక్కటెముక ఒకటి తక్కువ ఉండాలి కదా అని శుద్ధ దండగ వాదన వాదిస్తుంటారు. ఆ ప్రక్కటెముక తీసింది ఎవరికి? మనకు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదాముకు ప్రక్కటెముక తీశాడు. ఎందుకయ్యా ఆ రోజు అలా జరిగింది అంటే ఆదాము ప్రక్కటెముక తీసుకోవటంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఏ కాలు ఎముక తీసుకోవచ్చు కదా, ఏ వెన్న ఎముక తీసుకోవచ్చు కదా, ఏ తలలో ఉన్న ఎముక తీసుకోవచ్చు కదా. అంటే దీనికి శాస్త్ర సంబంధమైన నిరూపణ ఒకటి ఉంది. అర్థమైందా? ఆదాము ఎముకలలో ప్రక్కటెముక దేవుడు తీసుకోవటంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది ఇప్పటి సైన్స్ కూడా తెలియపరచబడింది. ఆ సైన్స్ ఏంటంటే ప్రక్కటి ఎముకలలో మిగిలిన ఎముకలతో పోల్చుకుంటే తొందరగా కణజాల ఉత్పత్తిని, చచ్చిపోయినటువంటి స్థితిగతుల్లో నుంచి ఉన్న ఎముక కూడా ప్రక్కటి ఎముకలో ఉన్న ఎముక జీవ కణాలను అధికంగా సృష్టిస్తుందట. నేను చదివాను. సో ఎందుకు ప్రక్కటి ఎముకే తీసుకుంటుందంటే ప్రక్కటి ఎముకకు ఖచ్చితంగా చాలా స్పష్టంగా మరియు స్మూత్గా ఉంటాయి కనుక ఒక్కసారి విరిగితే చాలా తొందరగా అతుక్కోవు. కాబట్టి ఇవి విరిగినా కూడా తొందరగా అతుక్కునేటువంటి జీవ కణముల యొక్క అధిక ఉత్పత్తి అందులో కలిశాడట, దేవుడు చేశాడట. అందులో నుంచి దేవుడు తీశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జీవ ఉత్పత్తి చేసేటువంటి ఎముకలవి, మిగిలిన ఎముకలు చేయవు. మనిషిలో సుమారుగా 206 అనుకుంటా 206 ఎముకలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. 206 ఎముకలు ఉంటాయి. ఆ 206 ఎముకల్లో ఈ ప్రక్కటి ఎముకను దేవుడు తీసుకోవడానికి గల కారణం ఇదే. దాని కణాలు ఎప్పటికప్పుడు జీవోత్పత్తి చేస్తూనే ఉంటాయట, మిగిలిన ఎముకలు చెయ్యవు. అందుకు ఇది ఏం చెప్తున్నాడు దేవుడు అంటే ఆదాము యొక్క జీవితంలో నుంచి, ఆదాము యొక్క జీవములో నుంచి ఒక ఎముక బయటకు తీయటం, అది జీవోత్పత్తి చేసే ఎముక బయటకు తీయటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక మీదట భూమి మీద ఆదాము సంతానము ఆగిపోకుండా, అవ్వ సంతానము ఆగిపోకుండా, ఆదాము అనేటువంటి అవ్వ అనేటువంటి ఈ ఇద్దరు భార్యాభర్తల్లో నుంచి మనుషులు పుట్టి 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 ఇంకా ఇప్పటికీ పుడుతూ పుడుతూ భూలోకము నింపుదురుగాక అనే ఉద్దేశంతో తీసుకున్నాడనమాట. అది అందులో ఉన్న అసలైన ఉద్దేశం. అందుకు ప్రక్కటెముకను తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయంగా ఇంకొక అర్థం కూడా చెప్తారు మన పాస్టర్ గారు. తప్పేం కాదు, అది కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే మరి కాళ్ళ ఎముకైతే భార్యను కాళ్ళ కింద తొక్కేస్తాడని, అది తల ఎముకైతే భార్యను తల మీదకి ఎక్కిపోయి ఆవిడ తొక్కేస్తుందని కొంచెం పాస్టర్ గారు చెప్పేటువంటి ఆత్మ సంబంధమైన కామెంటరీ ఇది. కాబట్టి జీవితాంతం ఆవిడ పక్కలోనే ఉండాలి కాబట్టి ప్రకటనకు తీసాడని రెండో కామెంటరీ చెప్తారు. ఐ అగ్రీ దట్. కాకపోతే అది ఆత్మ సంబంధమైన అప్లికేషన్. కానీ అక్షరార్థమైన సత్యం ఏంటంటే నేను ముందు చెప్పిన విషయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు గాఢ నిద్ర కలుగు చేసి ఏం చేశాడయ్యా అంటే ప్రక్కటెముక తీసివేశాడు. ఆయనకు గాఢ నిద్ర కలుగు చేయటంలో దేవుని ఆత్మీయ ఉద్దేశం ఏంటంటే, బాగా వినండి, ఆత్మీయ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎముకను పటపట ఇరిచలేదు, గాఢ నిద్ర కలుగు చేశాడు. అంటే ఫస్ట్ అనస్థీషియా దేవాది దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొదటి అనస్థీషియా అంటే మత్తు మంది ఇచ్చే డాక్టర్ గారిని అనస్థీషియా అంటాం. సో మొదటి అనస్థీషియా వైద్యం చేసింది ఎవరయ్యా అంటే
దేవాదేవుడు. బైబిల్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనస్థీషియా. మత్తు మందు శస్త్రచికిత్సలో మొదటిగా ఇచ్చే ఈ మత్తు ఎవరు ఆరంభించారయ్యా, ఎక్కడ ప్రస్తావించబడిందయ్యా అంటే చాలామంది తెలియక సుశ్రూతుడండి అంటారు, కొంతమంది చరకుడండి అంటారు. చరకుడు కాదు, సుశ్రుతుడు కాదు. 1000 సంవత్సరాలకు ముందే దేవాది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. నా బైబిల్ ఎంత శాస్త్రీయత కలిగినదో, ఎంత విజ్ఞానము కలిగినదో ఈ విధంగా కూడా మీరు ఆలోచన చేయొచ్చు. దేవుడు స్తోత్రం కలిగినగాక. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఎనస్థీషియా ఇచ్చి అంటే అక్కడ మనకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి సూత్రం చెప్తున్నాడు. నీ బ్రతుకులో భార్య రాబోతుంది. ఎక్కడి నుంచి అయ్యా? నీ ప్రక్కటెముకల్లో నుంచి. ఇప్పుడు అది విరవాలంటే నేను నేరుగా విరవను. అది చాలా బాధాకరమే, చాలా బాధాకరం. అయినా నీలో నుంచే విరవాలా, చాలా ఇబ్బందికరం. సో భార్యాభర్తల బ్రతుకు కొన్నిసార్లు చాలా ఇబ్బందికరం. వీడితో అవ్వదు ఇంకా అని మగాడు, ఇక దీంతో అవ్వదు ఇంకా ఏదోటి చెయ్యాలా అని ఇద్దరికిద్దరు అనుకుంటారు. వెరీ టఫ్, వెరీ టఫ్. స్టిల్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ప్లేస్. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము నెరవేర్చబడ్డం కోసం దేవుడిస్తున్న తర్ఫీదు, ఆ తర్ఫీదు యొక్క ల్యాబొరేటరీ లేకపోతే ప్రయోగశాల ఏదయ్యా అంటే నీ ఇల్లు, నా ఇల్లు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన ఇల్లే దేవుని ప్రయోగశాల. ఆధ్యాత్మికంగానైనా భౌతికంగానైనా అదే మన ప్రయోగశాల. ప్రయోగశాలలో ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుందా? ప్రయోగశాలలో ఏదో ఒక ఎక్స్పెరిమెంటు జరుగుతూనే ఉంటుంది. అన్నీ సక్సెస్ అయిపోతాయా? కొన్ని ఫెయిల్ అయిపోతాయి. జీవితం అనేటువంటి ఇంటిలో కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏంటి మీ ఇంట్లో అంటే ఏదోలే అంటుంటారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నవన్నీ సక్సెస్ అయిపోవు, అలాగని అన్నీ ఫెయిల్ కూడా అయిపోవు, జరుగుతుంటాయి. అందుకే దేవుడు గాఢమైన నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర ఎందుకయ్యా? గాఢ నిద్ర అది దేనికి సింబలైజ్ చేస్తుంది అంటే నీ బ్రతుకులో ఈ బాధను కలుగుతున్నప్పుడు నీకు నొప్పి తెలియకుండా చేసేది. పోనీలే నా భర్తే కదా, పోనీలే నా భార్య కదా అని నువ్వు సర్దుకుపోయేటట్టు చేసేది ఎవరయ్యా అంటే గాఢ నిద్రను కలుగు చేయుచున్న దేవుడు. దేవుడు దేవునికి స్తోత్రం కలిగినగా. ఇందులో భక్తి సూత్రం ఉంది. నీకు నువ్వు సొంత నిర్ణయం తీసుకుంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, దేవుని అధికారమును ధిక్కరించుతున్న దానవు లేదా ధిక్కరించుతున్న వాడవు అవుతావు. సొంత నిర్ణయం కాదు, మరి నేను తట్టుకోలేకపోతున్నాను కదా అని నువ్వు అంటూ ఉంటే దట్ ఈస్ యువర్ ఓన్ ప్రాబ్లం. అది నీ సొంత పొరపాటు. కానీ నువ్వు తట్టుకోలేకపోతున్నప్పుడు వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ యు హ్యావ్ టు సపోజ్ టు డూ, నువ్వేం చేయాలి అంటే యూ హ్యావ్ టు ఇన్వైట్ ద అనస్థీషియన్. దేవుడి స్తోత్రం కలిగిన గాక. మత్తు మంది ఇచ్చేవాడిని పిలవాలి. ఎవరండి? దేవుడే. అయ్యా మమ్మల్ని ఏకం చేశావు, ఏదో ఉద్దేశం నెరవేర్చాలని మమ్మల్ని ఏకం చేశావు. కానీ ఏకం చేయటంలో ఒక 20 ఏళ్ళు ఆవిడకి తెలియకుండా ఎలాగో బతికింది నాకు తెలియదు. ఒక 20 ఏళ్ళు హాయిగా నేను ఎలా బతికానో ఆవిడకి తెలియదు. మేమిద్దరం ఒక దగ్గర ఉండలేకపోతున్నాం. డూ సంథింగ్ మై లార్డ్, ఏదో ఒకటి చెయ్యి ప్రభు అంటే నో, కుదరదు. నా ప్రయోగశాలలు ఇద్దరు కలిసి ప్రయోగాలు చేయాల్సిందే అని చెప్పి దేవుడు ఒక దగ్గరే పెట్టాడు. మరి ఎలాగ ప్రభు అంటే ప్రయోగశాలలో ఖచ్చితంగా కొన్ని పాడైపోయిన వస్తువులు నిల్వ ఉండడానికి ఫార్మాల్డిహైడ్ అనేటువంటి ఒక ద్రావకాన్ని వాడతారు. అంతే కదా, ఫార్మాల్డిహైడ్ ఒక ద్రావకాన్ని వాడతారు. అలాగే శవమును కూడా భద్రపరిచి కొన్ని రోజుల పాటు అది ఉండాలంటే పాడైపోకుండా ఉండడానికి ఒక కొన్ని ద్రావకాలు వాడతారు, కెమికల్స్. ఫార్మాల్డిహైడ్ అంటారు దాన్ని. ల్యాబొరేటరీ. మరి మా ఇంటిలో ఫార్మాల్డిహైడ్ ఏంటి ప్రభు అంటే మీ ఇంటిలో మత్తు మందిచ్చి మీ ఇంటిలో వస్తువులు పాడైపోకుండా, జీవితాలు పాడైపోకుండా, ఆలోచనలు పాడైపోకుండా పదిలంగా దాచిపెట్టే ఫార్మాల్డిహైడ్ ఎవరో కాదు, నేనే. నన్ను ఇన్వైట్ చేయి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడిని ఇన్వైట్ చేయాలి. బాబు అర్థమవుతుందా? దేవుడిని ఇన్వైట్ చేయాలి. నీకు సమస్య వచ్చినప్పుడు మీ అమ్మాయిల ఇంటికి పారిపోవడం కాదు. నీకు సమస్య వచ్చినప్పుడు మీ అమ్మాయిల ఇంటికి ఇద్దరు అమ్మాయిల ఇంటికి పారిపోతే మరి మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఏ అమ్మాయిల ఇంటికి పారిపోతారు?
వాళ్ళకి ఎవరు అమ్మ నాన్నలు? ఆడదానికి అమ్మ కన్నోరింటి కూడా అమ్మ నాన్న వెళ్ళిపోద్ది, సరే. మగాడికి వాళ్ళ అమ్మ నాన్న అతను వెళ్ళిపోతాడు, సరే. మరి మీ ఇద్దరి పాపానికి పుట్టినటువంటి పిల్లలు ఎవరు అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళిపోతారు? ఇద్దరికిద్దరు ఆలోచన చేయాలి కదండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారికి అమ్మ నాన్న మీరే. మరి వారికి అమ్మ నాన్న మీరే అనుకున్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరే. మరి మీ ఇద్దరే ఉండే ఇంటిలో మీ ఇద్దరే బతికితే కదా వాళ్ళకి అమ్మ నాన్న అవుతారు. మరి ఎవరి దారుణాలు వెళ్ళిపోతే వాళ్ళకి అమ్మ నాన్న మీరు ఎలాగ అవుతారు? మరి వీరిద్దరిని కల్పించేది ఎవరు అంటే దేవుని అధికారము. అందుకే దైవాధికారమునకు లోబడాలి. ఖచ్చితంగా అధికారానికి లోబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్వేచ్ఛగా బతకాలని చూడకూడదు. స్వేచ్ఛగా బతకాలని చూసినోడు బైబిల్ చెప్తుంది, వేరుండగోరితివా ఏ ఆడపిల్లను ముట్టొద్దు. దేవుడు పౌల్లో చెప్పాడు, ఏ ఆడపిల్లను ముట్టొద్దు. అలాగే స్త్రీకి నువ్వు వేరుండగోరుతున్నావా, మగాడిని చూడొద్దు, ఇంకా నీ కళ్ళుతో అసలే చూడొద్దు. అంతేకాదు మగన్, డోంట్ ఇమాజిన్ ఎ మ్యాన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ థాట్స్. నీ ఆలోచనలు ఆలోచించుకోవద్దు. ఎందుకంటే నువ్వేమనుకున్నావు, ఆడధికారం నేను లోపడ. మరి నువ్వు ఇలా బిరుసుగా ఉంటే వై యు హ్యావ్ మ్యారీడ్? ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు? ఎందుకు చేసుకున్నావు? మరి ఇంత బుద్ధి నాకు లేదు అనొచ్చు మనం. అందుకే ఇంత బుద్ధి రావడం కోసమే యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరమ వైద్యుని సంప్రదించాలి. ఇలా సంప్రదించుకోరనే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవడైనా ఒక ఎద్దును ఒక గాడిదను ఒక కాడి కింద చేర్చి తన పొలము దున్నునా అన్నాడు. ఎద్దును గాడిదని బండి పూసి, ఎద్దును గాడిదను నాగటి పూసి ఎవరైనా తోలుతారా? తోలరు. అలాగే క్రీస్తుకు బెలియాలతో పొత్తేమిటి? విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడివి? వెలుగుకు చీకటితో సంబంధం ఏమిటి? ఎందుకు అంటే వీరిద్దరికీ ఒక ఆధారం ఉందన్న విషయం ఇద్దరికీ తెలీదు. ఇద్దరు గొడవలు వస్తే చాలా తొందరగా విడిపోయే అవకాశం ఉంది. ఎందుకు? మనందరికీ సర్వాధికారి అయిన దేవుడున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని పలికిన దేవుడున్నాడు అని ఇద్దరికి అవగాహన లేదు. కాబట్టి క్రైస్తవుడు ఎన్నడూ అన్యుని లేదా అన్యురాలను చేసుకోవడానికి అంతగా ప్రయాసపడకూడదు. 99.99% ఇష్టపడకూడదు. చాలా సమస్యలు వస్తాయి. వచ్చినా పర్లేదండి అంటే నువ్వు చెప్పినంత ఈజీ కాదు. మరి వచ్చినా పర్లేదండి, కొందరు ఫోర్స్కి చెప్తారా, వచ్చినా పర్లేదండి, ఐ లవ్ హిమ్ వెరీ మచ్, ఐ లవ్ హర్ వెరీ మచ్ అంటారు. అది టూ మచ్ అయిపోతారు. తరువాత తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య, ఊగిపోతారు ఏకంగా. ఎందుకు? యు డోంట్ నో ద బైబిల్ తెలియక. దేవుడు స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు కూడా ఏం చేశాడు తెలుసండి, ఇతన్ని గాఢ నిద్రలో నుంచి ఎముక బయట తీసి ఆవిని చేసి వెంటనే కలిపేలేదు. గుర్తుంచుకోవాలి, వెంటనే కలిపేలేదు. దెర్ ఈస్ ఎ గ్యాప్, దెర్ ఈస్ ఎ థింకింగ్, దెర్ ఈస్ ఎ థాట్, దెర్ ఈస్ ఎ పర్పస్ ఇన్ గాడ్స్ హార్ట్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాలు నిబంధనలు తెలియాలంటే వీ హ్యావ్ టు ఫుల్లీ అవేర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో మనకు పూర్తి అవగాహన ఉండి తీరాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవి ఎవరు బోధించరు. ఇది బ్రతుకు దేవుడు బోధిస్తాడు, దేవుడు మాత్రమే బోధిస్తాడు. కాబట్టి దేవుడు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఆవిడని కొంచెం దూరం పెట్టి, ఏమండి ఇతను పడుకున్న చోటు తర్వాత కొంచెం అనస్థీషియా ఇచ్చాడు కదా, మత్తు కాస్త వదిలిన తర్వాత ఆవిడ చెయ్యి పట్టుకున్నాడు. దేవాది దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆవిడ చెయ్యి పట్టుకొని, వాక్యమై ఉన్న దేవుడు చెయ్యి పట్టుకొని, వాక్యమై ఉన్న దేవుడు ఆ స్త్రీని పట్టుకొని, వాక్యమై ఉన్న దేవుడు అప్పుడే ఆపరేషన్ చేసి తీసిన స్త్రీని తీసుకొని వెళ్తున్నాడు, నడిపించుకెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఆదాము దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి ఊరకని అడగాల్సిన 2 మాటలు అడుగుతున్నాడు. ఆదాము, ఈవిడ ఎవరో చెప్పు. ఇందాక కుక్క, సింహం, నల్లి, పిల్లి అని పేర్లు పెట్టావు కదా, ఈవిడికి నువ్వు ఏ పేరు పెడతావో చూస్తాను. ఇప్పుడు అర్థమైందా పాయింట్? నువ్వేం చెప్తావో, నీ మనసులో ఈవిడి స్థానం ఏంటో నేను చూస్తాను, నీ మనసులో ఈవిడిని ఎవరు అనుకుంటున్నావో నేను చూస్తాను.
అని చెప్పి ఆవిడని తీసుకెళ్ళి దేవుని ముందు నిలబెట్టాడు. అంటే దేవుడే తీసుకెళ్ళి ఆదాము ముందు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడు? ఓ, అప్పుడు ఆదాము ఇట్లా నేను ఉన్నాయి. వెరీ గుడ్. నా ఎముకలలో లిజన్, వదిలేస్తాను, చాలా ప్రశస్తమైన సందేశం మనం వచ్చాం. నా ఎముకలలో ఒక ఎముక, నంబర్ 1. తర్వాత అమ్మా, నా మాంసము, నంబర్ 2, ఇది నరుడు లో నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడును. కాబట్టి అది కాసేపు తర్వాత చెప్పుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు ఈ విషయం వినేయండి. ఆదాము చెప్తున్న సాక్ష్యం వినండి. ఆదాము కూడా 2 ప్రమాణాలు చేయించాడు. ఈవిడెవరో చెప్పు, తర్వాత నీకు పెళ్లి చేస్తాను. ఈవిడెవరో చెప్పు అంటే, ఎవరో ఏంటి ప్రభువా? నా ఎముకలలో. ఇతను గాఢాంధకారమైన నిద్ర అన్నట్టుగా నిద్రలో ఉన్నాడు కదా. హౌ డిడ్ హీ నో? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాఢమైన నిద్రలో ఉన్నాడు కదా. ఎలా తెలిసింది ఈయనకు? ఎవరు చెప్పారు ఈయనకు? 3వ మనిషి అంటూ అక్కడ పక్కింటోళ్ళు చెప్పుని చూడొచ్చు. పక్కింటోళ్ళు ఉంటే కదా, ఎదురింటోళ్ళు చెప్పేసి ఉండొచ్చండి. ఎదురింటోళ్ళు ఉంటే కదా, మా బాప చెప్పేసి ఉండొచ్చండి. బాప ఉంటే కదా, అత్త ఉంటే కదా, నాన్న ఉంటే కదా. ఎవరు లేరు. దెన్ హౌ అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడే అద్భుతమైన ప్రత్యక్షత ఉందండి. అదేంటో తెలుసా? ఆదాము యొక్క భార్యను, ఈవిడ నీ భార్య, నీ అంతరంగములో లేదా నీ అంతర్భాగములలో ఉండే నీ సొంత ఎముకల చేత, నీ సొంత మాంసము చేత తీయబడి నిర్మించబడిన నీలో నుంచి వచ్చిందన్న సంగతి తండ్రి అయిన దేవుడే ఆదాముకు ప్రత్యక్షత ఇవ్వాలి. ఇంకొక దారి లేదు అక్కడ. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇంకొక దారి ఇవ్వాలి. సో వాట్ ఇట్ సేస్, ఇదేం చెప్తుంది అంటే, నీకు భార్య, నీకు భర్త దైవ ప్రత్యక్షత ద్వారా ఏర్పాటవ్వాలి. అప్పుడు మీరు విడిపోరు. ఇది అసలు విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా రోడ్డుకి వెళ్తుంది, బాబులు స్టిక్ వేసుకుంది, బాగా కళ్ళు ఉన్నాయి, స్ట్రక్చర్ బాగుంది, సూపర్గా ఉందిరా ఫిగర్ అని చెప్పేసి నువ్వు ఓకే అయిపోతే నీ బతుకంతా తుఫానే కదా. నీకు ప్రతిరోజు రైనీ సీజనే, 365 రోజులు బురదే. ఎందుకంటే మరి వర్షం పడితే ఏమవుద్ది? బురద అవుద్ది. నీకు రైనీ సీజనే. నీకు వేసవి కాలం, శీతాకాలం ఏముండవు, ఒకే కాలం, అంతా వర్షాకాలమే. బురదే రోజు. బురద కాలం ఎలా కూడా అందరు బయట తిరుగుతుంటారా? ఏమిరా అంటే ఏమో వాట్ హ్యాపెండ్ అంటే ఏమోనండి, నాకేం తెలియట్లేదు. నవ్వు కాదు, ఇట్స్ వెరీ సీరియస్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా కుటుంబాలు విడిపోతున్నాయి? ఎందుకయ్యా పెళ్లి చేసుకుని 2 రోజుల్లో 3 రోజుల్లో ముక్కలు చేసుకుంటున్నారు? చెరుకు ముక్కలాగా చక్క నరికేస్తున్నారు. 3 గాడ్స్ పెట్టేసి, ఈ ముక్క నీకు, ఇది నాకు, అది ఎవరికో అంటూ ఎందుకు విడిపోతున్నారంటే, ఆదాముకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఈరోజు మగపిల్లలకు, వయసుని పిల్లలకు ప్రత్యక్షత లేదు. ఎవరికి నచ్చితే వాడిని వీళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎవరికి నచ్చితే వాడు చేసుకుంటున్నాడు. ఎక్కడ నిలబడతాయి పెళ్ళిళ్ళు? ఎలా నిలబడతాయి పెళ్ళిళ్ళు? యు మస్ట్ హ్యావ్ ద రివలేషన్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ప్రత్యక్షత కావాలి. నీ కంటికి నచ్చిందని, ఎవరో అవతల స్ట్రక్చర్ బాగుందని, లేకపోతే ఆడు బాగా 6 అడుగులు ఎత్తున్నాడని, ఇంత బాడీ ఉందని, కండలు బాగా తిరిగి సూపర్గా ఉన్నాడు అందరితో చెప్పేస్తుంటుంది ఏకంగా. సూపర్. మరి లాస్ట్ వరకు ఎందుకు సూపర్గా ఉండొచ్చు కదా? సూపర్ అన్నావు కదా, మరి ఆఖరి వరకు ఆడుతూనే ఉండొచ్చు కదా. దౌర్భాగ్యం, నీచత్వం. ఇట్స్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ది రివల్యూషన్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడి నుంచి ప్రత్యక్షత లేకపోవటం. ప్లీజ్, ఈ గొప్ప మర్మాలన్నీ నేను మీకు పంచుకోవడం కాదు, మీ వయసుని పిల్లలకు దయచేసి మీరు చెప్పండి. అమ్మ బైబిల్ చదివినప్పుడు ఇలాగ ఉంటుందమ్మా, బైబిల్ చదువమ్మా అని చెప్పండి. మీ పిల్లలు బాగవుతారండి. నేను చెప్తాను నా పిల్లలకి వెరీ క్లియర్గా. ఈవెన్ భార్యాభర్తల ధర్మం కొరకు కూడా బైబిల్లో రాసి ఉందమ్మా అనే బోధిస్తాను. చాలా క్లియర్గా బోధిస్తాను నేను నా పిల్లలకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఏదో మభ్య పెట్టుకుంటే
నా యాక్షన్ వాళ్ళకి అర్థమైపోద్ది. రేపు వాళ్ళ బతుకులు కూడా యాక్షన్ కిందే ఉంటాయి. ఎస్, అవును, నువ్వు చేయలేనిది ఏది నీ పిల్లలు చేయరు. ఎప్పుడు మా పిల్లలు అమ్మో అని సాగదీయకండి. అర్థమైందా? అలాగ అనకండి. ఎందుకంటే నువ్వు పెద్ద పాపంలో నడిపిస్తున్నట్టే నీ పిల్లల్ని. మా పిల్లలు అసలు తప్పుకు ఆధారం లేదండి అని చెప్పడం అంటే వాళ్ళు మనుషులు కాదా? వద్దు. పిల్లల విషయంలో ఒక అద్భుతమైన దైవజనుడు ఉన్నాడు బైబిల్లోనే. అతన్ని తీసుకోండి. 10 మంది పిల్లలు తక్కువ కాదు, 10 మంది. ఆయన ఏమన్నాడు తెలుసా? నా పిల్లలు అందరూ యవ్వనస్తులు. నా యవ్వనంలో ఉన్నప్పుడు నా యవ్వనంలో ఏ ఏ కోరికలు వచ్చుండేవో, ఏ ఏ తలంపులు నాకు వస్తుండేవో, ఇప్పుడు వారి యవ్వనంలో పిల్లలైతే వారు వేరే మనుషులే కదా, వారికి వచ్చుండవా, వారికి రావా అని అనుకొని, ఏమో ప్రభువా నా పిల్లలు ఏ పాపము చేశారో, పాపము చేసిరేమో అని దేవుని దగ్గరికి వచ్చి అరుణోదయమున లేచి తన 10 మంది పిల్లల యవ్వన జీవితాల యొక్క యవ్వన రసికత్వానికి 10 యవ్వన బలులు అర్పించేవాడు. ఎవ్రీ డే ఇన్ ద డే ఆఫ్ ద డాన్, అరుణోదయమున 10 బలులు అర్పించేవాడు ఆయన. నీ పిల్లల కోసం కనీసం ప్రార్థన చేస్తున్నావా? రేయి మొదటి జామున లేచి అని ప్రభువు చెప్తున్నాడు. నీ బిడ్డల్ని కాపాడడానికే కదా రేయి మొదటి జామున లేచి. కొందరికి ఎంత బద్ధకమో. బాగా వినండి. పురాతనమైన ఒక ఆర్యోక్తి ఉంది భూమి మీద, ఆర్యులు చెప్పిన సామెత అని. దాని అర్థం ఏంటంటే, నా గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యంతే. దాని అర్థం ఏంటంటే, కట్టబడిన ఇల్లు కాదు ఇల్లాలు అంటే. మరేంటి? ఇంటి లోపల అటు ఇటు తిరుగుతూ పనులు చక్కబెట్టుకుంటూ చూస్తున్న ఆడది నిజమైన ఇల్లు. ఆవిడ్ని చూసి ఇంటిని అంచనా వేయాలి. అంతేగాని బాగా కలర్ఫుల్గా ఉందరా, ఇంటోళ్ళు కూడా సూపర్ అయి ఉంటారు అని చెప్పి ఇంటిని చూసి ఇల్లాలని ఎప్పుడు అంచనా వేయకూడదు. ఇల్లాలంటే ఎవరు అంటే గోడకేసిన సున్నము లేదా గోడ కాదు, క్యారెక్టర్. నా గృహం గృహమిత్యాహు, ఇల్లు కాదు, కట్టబడిన ఇల్లు కాదు, గృహిణీ గృహముచ్యంతే. ఆ గృహిణి అంటే ఇంటిలో తిరుగుతున్న ఆ గృహిణి నిజమైన జీవితం, నిజమైన ఇల్లు, నిజమైనటువంటి గృహం. ఆ స్త్రీ చేసే ఆ ఇంటికి అంత అలంకారం వచ్చిందంటే బైబిల్ గ్రంథంలో ఉంది. గుణవతి అయిన స్త్రీ ఆవిడ వేకునే లేచి, ఎప్పుడు లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. 10:30 వరకు పాచి పనులు ఎక్కడొక్కడే ఉంటాయి. దౌర్భాగ్య ఆడవాళ్ళు చాలామంది. బాధపడకండి, దౌర్భాగ్యలే మీరు. ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకులు కదా. మీరు 10:30కి 1 గంటలు ఇస్తే మీ ఇంట్లో అంతా కూడా పాచి కంపి. ఎవడొస్తాడు మీ ఇంటికి? అసలు ఎవడొస్తాడు మీ ఇంటికి? 11:30 వరకు అటు తిప్పి ఒళ్ళు ఇటు తిప్పి హా అని చెప్పి అది చేసి ఇది చేసి 20 గంటలు ఇస్తే మీరు ఏం ఆడోళ్ళు? ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. అందుకంటారు ఇల్లు ఈగల మోత, దొడ్డు దోమల మోత. అంతే. గృహిణీ గృహముచ్యంతే. ఇల్లు అంటే మా ఇల్లు ఎంత బాగుంటుందో తెలుసా అని చీర డబ్బులు పెట్టి కట్టాడు కాబట్టి ఆ మగాడు ఎవరికి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తాడు కానిపూట. అంతే. వాళ్ళు వస్తారు ఎక్కడొక్కడే దూరం కట్టగా ఒక పెద్ద చీపురు, అక్కడ ఒక ముంత, అక్కడ ఒక తప్పేలా. ఊరే మా ఇంటికి తీసుకొద్దాం, ఏంట్రా ఇక్కడే తప్పలేదు. ఆ అవతల సిగ్గు తీసేసినట్టు అయిపోద్ది ఆడికి. మేము ఎంత పెద్ద ఇల్లు కట్టాం మా ఫ్రెండ్, ఒకసారి రారా చూద్దు. ఆడిని తీసుకురాగానే అన్నీ అడ్డంగా ఉంటాయి. ఆడు ఫ్రెండ్ తర్వాత వస్తాను రా అని చెప్పాడు. చెప్పలేక అక్కడి నుంచి అటే. అంత క్లీన్గా ఉంది మరి. ఎందుకంటే ఇప్పుడు 12:30కి తెల్లారుతుంది. ఈ ఒక్కడికే, అందరికి కాదులేండి. 12:30కి తెల్లారుతుంది. అందుకే నా గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యంతే. అద్భుతం ఆ మాటలు. దేవుని స్తోత్రం కలిగునుగాక. అప్పుడు ఏమవుద్ది? ఒక విధంగా ఆ ఇంటిలో అందరూ అనారోగ్యవంతులు అయిపోతారు. అందరూ కలిపి సమయం తప్పి భోజనం చేస్తారు. సమయం తప్పి అన్నీ టైం తప్పించేస్తుంటారు. కాబట్టి ఆరోగ్యం చెడిపోద్ది, ఆలోచన చెడిపోద్ది, సర్వం చెడిపోద్ది. కడకి ఇద్దరు కయ్యాలాడుకొని బతకాల్సిందే కానీ శాంతి నెమ్మది ఆ ఇంట్లో ఉండవు. ఈ దౌర్భాగ్య సోంబేరి ఆడవాళ్ళు ఇంట్లో ఉండకూడదు. చాలా నష్టం వస్తుంది పురుషుడికి, చాలా నష్టం. దేవుని స్తోత్రం కలుగునుగాక.
రావాల్సిన టైంలో ఆలోచన రాదు, దేవుడు ఇవ్వాల్సిన ప్రత్యక్షత ఇవ్వడు, మానేస్తాడు. మన ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, గాడ్లీనెస్, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. విన్నారు ఎప్పుడైనా? అద్భుతమైన సామెత. ముందు పరిశుభ్రత అవసరం బాబు. ప్రార్థన అనగానే మరి ఎంతకు ప్రార్థన అన్నామని ఏమన్నా ఇటు వెళ్ళాల్సిన దుట్లు ఇటుకాసి పెట్టుకొని, ఇటు వేయాల్సిన పై ఆడు ఇటుకాసి వేసుకొని అలాగే ఎవరైనా వస్తారండి? ఎలాగైనా వస్తారా? దాని పేరు ఏంటి అసలు అంటే వీడికి సరైన సంసిద్ధత, సిద్ధపాటు, దేవుని సన్నిధికి వెళ్తున్నానన్న భయము, భీతి, ఆవేశము ఏమి లేదు. దుర్మార్గులు. కాబట్టి 31 దయచేసి స్త్రీలందరికీ నా మనవి, ప్లీజ్ రీడ్ 31st చాప్టర్ ఆఫ్ ప్రొవర్బ్స్. సామెతలు 31 అధ్యాయం 100 సార్లు చదవండి. ఒకవేళ మీరు సోంబేరి ఆడవాళ్ళు అయితే 100 సార్లు చదవండి. ఆ బైబిల్లో 100 సార్లు చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 100 సార్లు చదవండి. నీ భర్తను తక్కువ చేసి ఎక్కువ చేసి నుండి అధిమేయడానికి మాట్లాడట్లే బైబిల్. ప్రవర్తన అనేది వ్యక్తిగతం. భర్త భార్య కాదు, అక్కడ వ్యక్తిగతం. నీవేదైనా అచీవ్ చేయాలంటే రైజ్ ఇన్ ద మార్నింగ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది సూత్రం. బైబిల్ ఎప్పుడో చెప్పింది ఆ విషయాన్ని. కనుక దేవుడు అద్భుతంగా ఆ ఇద్దరి గృహాలను కూడా, ఆ ఇద్దరి జీవితాలను కూడా ఆ విధంగా కడతాడు. ప్రత్యక్షత ఉంటే. ఏముంటేనండి? అది ఈ గాఢ నిద్రలో ఉన్న ఆదాముకు ఈవిడ నా ఎముకలలో ఒక ఎముక అని ఎలా తెలిసిందంటే ఆ ఆదాముకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఇంటిలో యజమానుడికి, పురుషుడు బాగా వినాలి, దైవ భక్తి ఉండాలి. స్త్రీ కాదు ముందు భక్తి ఉండాల్సింది, పురుషుడికే ముందు భక్తి ఉండాలి. ఎందుకంటే ఏదేను తోటలో అధికమైన పని, అధికంగా దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి దర్శనాలు పొందుకున్నాడు ఎవడు? ఫస్ట్ ఆదామా అవ్వనా? ఇంటిలో మగాడు దైవభక్తుడై ఉండాలి. ఫస్ట్ మగాడు దైవభక్తుడై ఉండాలి. ఈ లోపు తర్వాత ఏమై ఉండాలి? దైవభక్తితో పాటు ఆ గొప్ప ఎకరాలు కలిగినటువంటి ఏదేను వనము ఒళ్ళొంచి సోమేర్తనం చూపించకుండా మొత్తము నీరు కడుతుండేవాడు ఆదాం. తెలుసా మీకు? నీరు కడుతుండేవాడు, సేద్యము చేయుచుండెను. ఏ మగాడికైతే ఒళ్ళొంగదో సోమర్తనమో ఆయన సర్వనాశనం అయిపోద్ది. మగాడన్నోడు 12:30కి లేచి ఆడు ఇటుకస్ కాలుసుకుని అమ్మ తెల్లారిందా అని అడిగితే చెప్పు తీసుకొట్టాలి. ఆడి ద్వారా పిల్లలు పస్తుంటారు. ఫుల్ భార్య ఎండిపోద్ది. నువ్వు 10:30లో ఇస్తావా? నువ్వు మగాడివేనా అసలు? ఆదాము ఎప్పుడు తోట పనిలోనే ఉండేవాడు. గుర్తుంచుకో. గౌతమ్ ఎక్కడ ఉండేవాడు? పనిలో ఉండేవాడు. ఆ కారణం చేతే అవ్వ దగ్గరకు సాతానుడు వచ్చినప్పుడు ఆదాము ఎందుకు అబ్సెంట్ అయ్యా అంటే హీ వాజ్ ఇన్ ద వర్క్. డ్యూటీలో ఉన్నాడు ఆదాము. అది అసలు విషయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. డూ సంథింగ్ ఫర్ ద బ్రెడ్ విన్నింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం కోసం నాలెడ్జ్ అయితే నాలెడ్జ్, పని అయితే పని, డ్యూటీ అయితే డ్యూటీ, తోడవడం అయితే తోడవడం. నీకు దేవుడు అదిస్తే అది పని చెయ్యి. ఎవరి పనులు అనుకుంటే కొట్టుకోవడానికి టైం ఉండదండి. ఇది వాస్తవం. ఒక ట్రాక్టర్ నింపుగా లోడ్ వేసి వచ్చాడు అనుకో మొగుడు, అదే లోడు ఎత్తింది అనుకో పెళ్ళం తట్టలతో, అతనేమో తవ్వి మట్టేశాడు తట్టలో, ఆవిడేమో ఎత్తి లోడ్ వేసింది. ఇద్దరు అలసిపోయారు. సాయంకాలంకి వచ్చి గట్టిగా అరుపులు వేసుకొని కొట్టుకోవడానికి టైం ఉంటుందా? పోనీ టైం ఉంటే ఉండొచ్చు, పోనీ అసలు ఇది బలం ఉంటుందా? హాయిగా పడుకుని పోతారు. ఏదైనా ఉంటే పెట్టే తినేస్తాను, మెల్లగా మాట్లాడి ఏదైనా ఉంటే పెట్టే తినే అంటే అలాగే. ఎస్, ఇట్స్ ట్రూ. నేను ఎలాగన్నా నవ్వించినా మీకు అది నవ్వైనా కూడా అందులో నిజం ఉందండి. ఇద్దరు అలసిపోయినట్టు కష్టపడాలి. అప్పుడు నోరు మూసుకొని తగులు రాకుండా మంచం లేదే అంటే మంచం లేదంటే మంచం కూడా చూడ్డు అలా సరే అలా దప్పించుకొని ఆ మూలే పడుకుని పోతాడు. ఎందుకంటే పులిసిపోయాయి జబ్బలు అన్నీ పులిసిపోయాయి. తగులుకు ఆస్కారం లేదు. ఇద్దరు అలసిపోవాలా? ఎస్, ఇద్దరు అలసిపోవాలి. అప్పుడు లైట్ ఉందో లేదో, చెవునికి తిడిచారో లేదో ఎవరు పట్టించుకోరు. అర్థమైందా? తొడవకుండానే పడుకుని పోతుంటారు. ఆ దుప్పటి దొలపకుండానే కప్పుకుంటుంటారు. మీకు నవ్వుగా ఉంది, కానీ ఇది వాస్తవమే. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్
షుడ్ బి బిజీ ఇన్ దేర్ అపాయింటెడ్ టాస్క్. వారికి ఏర్పాటు చేయబడిన పనిలో వాళ్ళు బిజీగా ఉండాలి. ఆ రోజు నిజంగా నేను నమ్ముతున్నాను, అవ్వ కనీసం పని చేయకుండా ఖాళీగా ఉంది. ఈ ఖాళీతనాన్ని క్యాచప్ చేసుకున్నాడు, అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. ఎవడో? ఎస్, సాతానుడు వచ్చేసాడండి. ఖాళీగా ఉంది, అది ఏ పని లేదు, మొబైల్ లేవు. అప్పుడు అర్థమైందా? అప్పుడు ఇది మీషో చూసుకోవడానికి మొబైల్ ఏమి లేవు. ఇది మొబైల్ లేదంటే అవ్వకండి మొబైల్ లేవండి, ఆవిడకి మొబైల్స్ ఏమీ లేవు. దేవుడి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఆవిడ కూడా ఓపో మొబైల్ కొనిపించేదేమో ఆదాం చేత. నో, లేదు, ఇట్స్ ట్రూ. కాబట్టి ఇది నిజమేనా? ఎందుకు ఆవిడకి అసలు ఆలోచనలు, డౌట్లన్నీ అనుకోను. ఇది నిజమా? వీళ్ళు నిజమా అంటూ ఉంటుంటే ఈ తరంగాలు, ఈ ఆత్మ లోపల ఉన్న ఆత్మ ఘోష ఆడికి అర్థమైపోయిందండి. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ మీ అనుకొని ఖాళీగా ఉన్న సోంబేర్ల దగ్గరే దూరుతాడు సాతాను. గుర్తుంచుకోండి. అవునండి, ఖాళీగా ఉన్న సోంబేర్ల నీ మైండ్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇంకా దాని ఖాళీ ఎక్కడిది? తప్పును ఆలోచించడానికి, పాపాన్ని ఆలోచించడానికి. అవును, అంతే. ఇదే నాకు రైట్ ప్లేసు. పార పని చేసినోడి దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే ఆ పార పని చేస్తూ సేద్యం చేస్తున్నాడు అన్ని తోటలతో, తోటలో. అతని దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయలేడు. ఒకవేళ నేను డిస్టర్బ్ చేసినా నేనెవరో వాడికి తెలుసు. ఆదాముకు తెలుసండి వీడెవడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తెలుసు. ఎందుకంటే వాడు ఎవడో, వాడు ఏంటో, వాడు ఎప్పుడు వస్తాడో, వచ్చే అవకాశం ఉందో లేదో, ఇవన్నీ దేవాది దేవుడు ఆదాముకు నేర్పించేశాడు. ఇంటి యజమానుడు కదా, ఇంటి యజమానుడు ఆయన. అతనికి అన్నీ తెలుసు. దేవుని యొక్క సృష్టిలో ఏది ఏంటో, ఏది భయమో, ఏది చెడ్డనో తెలుసు బాగా ఆదాముకి. ఇదేం చెప్తుంది అంటే, ఇంటిని పరిపాలించుచున్నవాడు కూడా ఆ ఇంటిని గూర్చి సకల సంగతులు ఆ ఇంటి యజమానుడు తెలిసి ఉండాలా. పిల్లలకు అన్నం ఉందా? భార్యకు కంఫర్ట్ ఉందా? ఏమండి, సుఖం ఉందా? అన్నీ పురుషుడు ఆలోచించాలి. వాడు బిజీగా ఉండాలి దేవునితో ఎప్పుడు కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈవిడు మాత్రం ఏం ఆలోచించట్లే, మా ఆయన పని చేస్తున్నాడా లేదా అని. ఏం ఖాళీ ఇది నిజమా అనుకొని కూర్చుంది. అంతే, వెంటనే సర్రమంటూ లోపలికి వచ్చి ఎంటర్ అయిపోయాడు. ఇది వాస్తవం. ఖాళీగా ఉంటున్నటువంటి స్త్రీలారా గుర్తుంచుకోండి. అన్నెసెసరీ విషయాలతో సమయం గవర్స్ టుగెదర్ మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ గడిచిపోతున్న గడాల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి, ఎంత తడబడిపోతున్నా అంత అయిపోయిందా టైము? సూర్యుడు ఉదయించి సాయంకాలం అస్తమించేసిన తర్వాత కూడా కొంతమంది అడుగుతారు ఈ ప్రశ్న, అప్పుడే 6 అయిపోయిందా అని. ఖాళీగా ఉన్న వాళ్ళు అడుగుతారు. ఆ టైప్లో ఈవిడ ఖాళీగా ఉండింది. ట్రూ, ఇది సత్యం. ఖాళీగా ఉండింది. ఏమవుతుంది? ఖాళీగా ఉన్న వాళ్ళ దగ్గరికి హ్యాపీగా సాతానుడు వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనం మూలవాక్యం చదువు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇప్పుడు ఈవిడ ఒంటరిగా ఆలోచించుకుంటుంది. అర్థమైందండి? భర్త ఉన్నాడు కానీ ఇంకొక ఎంగేజ్మెంట్లో ఉన్నాడు, పనిలో. ఇప్పుడు ఒంటరిగా ఉంది. తన ఆలోచనలో దేవుడు లేడు, తన ఆలోచనలో ఆదాము లేడు, తన ఆలోచనలో ఏ దైవత్వం లేదు. ఒంటరిగా గడుపుతుంది. దట్స్ ఆల్. అంతే. మంచిది కాదు. కాబట్టి ఆ మంచిది కాదు అన్న పరిస్థితిలో సాతానుడు ఎంటర్ అయిపోయి జరగకూడని మహా గొప్ప దోషం ఈరోజు ఇదిగో మన మీదకి తెచ్చిపెట్టాడు. అవునా కాదా? ఆ మృతి విషాదాన్ని, మరణ విషాదాన్ని, భయంకరమైనటువంటి ఒకరి మీద ఒకరు విరుసుకుపడుతూ రకరకాలుగా నాకొద్దు, నువ్వొద్దు, ఇదొద్దు, అదొద్దు, మనకేటొద్దు అని చెప్పి వాళ్ళ ఇల్లు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళే ఊడబడికి రోడ్డు మీద వేసేస్తున్నారు ఈరోజు. దట్స్ బికాజ్ ఆఫ్ ఒంటరిగా ఉంటాం. అంటే ఒంటరిగా అంటే దుఃఖంలో కాదు, ఫ్యాంటసీ, ఏదో భ్రమలో, ఏదో చిత్తంలో, ఏదో అనవసరమైన పనుల్లో సాతానుడు వచ్చేసాడు. నేను కూడొచ్చిన సంఘానికి మరియు దేవుని యొక్క నామములు ఈరోజు జస్ట్ మీకు ఒక్క సంవత్సరమే కనుక మీకు ఇన్ని అనుభవాలు ఉండవు. కాబట్టి నేర్చుకోండి. మీ జీవితంలో మీకు వాక్యపక్షాన దాసుడిగా చెప్తున్నాను, వెరీ కేర్ఫుల్. జీవితం చాలా విలువైంది. వాక్యంతో కట్టబడండి. మనం కూడా
వాక్యంతో కట్టబడాలి. దేంతో అండి? వాక్యంతో. నా భార్య, నా జీవితం, మా ఇద్దరి బ్రతుకులు కూడా ఎన్నోసార్లు సాతానుడు గందరగోళం చేసినప్పుడు మా ఇద్దరి గాయాలు కడుతూ ఉన్నది ఇదిగో ఇదే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను పరిశుద్ధుని, మాకు ఒక్కసారి కూడా తగురాదు అని చెప్పను సుమి. నాకు ఆ ధైర్యం లేదు. ఖచ్చితంగా నాకు ఒక ధైర్యం మాత్రం ఉంది. నా దేవుని గ్రంథం నన్ను ఎన్నోసార్లు ఓదార్చింది. తనను కూడా ఎన్నోసార్లు ఓదార్చి ఉండొచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గ్రంథం బైబిల్. ప్లీజ్ లుక్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాట్ యువర్ హస్బెండ్, నాట్ యువర్ వైఫ్. నీ హస్బెండ్నో నీ వైఫ్నో చూడడం, దీని ద్వారా నా బతికేలాగైపోయి ఏం కాదు. అబద్ధం అంటే ఆవిడ ద్వారా నీ బతకాలి. నువ్వు ఏడు చేయలేదా? అస్సలు నీకేడు తెలీదా? పాపం ఆవిడకి ఎంత నవ్వు వచ్చిందో. నువ్వు ఏడు చేయలేదు, అసలు ఏ పాపం తెలీదా? అది వెంటపడి చేసుకుంటాం కదా రోజు మనము. అప్పుడు నువ్వు ఏడు చేయకుండా, కనీసం ఏడు అనకుండా మొత్తం ఆ తప్పంతా ఆడల మీద తోచడం కరెక్ట్గా. యు ఆల్సో హ్యావ్ సమ్ పార్ట్. నీకు కూడా కొంత భాగము ఉంది. ఒక చెయ్యి ఎంత ఊపుకుంటే సౌండ్ వస్తుందండి? వస్తుందా? ఇది కలిపి కొడితే కొంచెం సౌండు. ఇద్దరు కలిసే చేశారు. ఏం చేశారో మొత్తానికి ఇద్దరు కలిసి చేశారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. తోసేకు నీ ద్వారానే నా బతుకంతా. అలాగే స్త్రీలు కూడా అలాగనకండి. నో. కనుక మన బతుకులు నిజంగా కట్టడానికి దేవుడు తన అధికారం, దేవుడు తన గాఢ నిద్ర, దేవుడు తన యొక్క పని, ఈ 3 కార్యాలు మనకు అప్పగించాడు. ఈ 3 కార్యాలు బాగా గుర్తుంచుకోండి బాబు. మీ ఇద్దరు భార్య భర్తలే. ఇంకా పిల్లల్ని కాయాలి, ఎన్నో 100 సంవత్సరాలు బతకాలి, కర్రలు పట్టుకొని ముడుసులో నడవాలి, మనవళ్ళు చూడాలి, బోల్డ్ పనులు ఉన్నాయి. దేవుడు స్తోత్రం కలుగును గాక. కష్టపడి పని చెయ్యండి, కష్టపడి ప్రార్థన చెయ్యండి, కష్టపడి వాక్యం చదవండి. మీ బతుకులు ఎవ్వడు కూడా ఇలా చూపించడు. ఆలే చూడరా, ఆ జ్యోతిని, ఆ గౌతమ్ గారిని చూసి నేర్చుకోండిరా అని పక్కింటి వాళ్ళు మీకు సాదృశ్యంగా తీసుకుంటారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పక్కింటి భార్యాభర్తలు సాదృశ్యంగా తీసుకుంటారు. మీరు వాక్యంలో ఉంటే, మీరు పని చేసుకొని బతికితే, మీరు ప్రార్థన చేసుకొని బతికితే. ఈ 3 లేవనుకోండి, అందరికీ మీరు సామెతే. అనాథోడి పెళ్ళమట, అంతే. బాధపడకండి, నిజమే. పాపం ఆవిడికి అన్నది ఎవరు లేరు, ఏట్లేదు. ఊరు వదిలే బాగున్నావా, వరుస రానోడు కూడా వరుసనే. మూర్ఖత్వం. బతుకుండదండి, బతుకుండదు. ప్లీజ్ నవ్వు కాదు, నేను సీరియస్ చెప్తున్నాను. మన బతుకుల్లో దైవుని వాల్యూస్ లేకపోతే మనం ఇంటి లోపల ఉన్నా ఒకటే, ఆ పాక దగ్గర ఉన్నా ఒకటే. ప్లీజ్, క్రిస్టియన్ వాల్యూస్ ఆర్ సో హై అండ్ హై. నో ఈక్వల్ టు దట్. దానికి సమానమైంది ఏది లేదు. క్రైస్తవ నీతి ఘనమైన నీతి అండి. ఏ గ్రంథము నీకు బోధించని నీతి, ఏ గ్రంథము నీ ఇంటికి అందించలేనంత నీతి నా బైబిల్ గ్రంథం అందిస్తుంది. దీంతో బతకండి దీంతో దయచేసి. ఇది బతికించే గ్రంథమే కానీ చంపి పాత చింతపడిలాగా పిసికి చంపేది. ఇది ఎవరిని చంపదు, బతికిస్తుంది. అవును, నా యొద్దకు వచ్చిన వాడిని ఎన్నడూ త్రోసివేయను. ఐఎమ్ ద లైఫ్. రండి, నా జీవమును మీకు ఇచ్చుచున్నాను. చచ్చిపోయిన జీవితాలకు సైతం బతికించేది ఇది. అర్థమైందా? ఎందుకు మొగుడు పిల్లలు సరిగ్గా ఉండలేరంటే ఓన్లీ 1 రీజన్. వారి మధ్య దేవాది దేవుని యొక్క ప్రమేయము ఉంచుకోరు కాబట్టి. అది అంతే. ప్రసంగం అయిపోయిందండి. అద్భుతమైన ప్రసంగం. ప్రమేయము దేవునిది ఉండాల. నువ్వు భర్తవైనా, నువ్వు భార్యవైనా, దైవ ప్రమేయం లేకపోతే చిన్న గొడవకి సూదితో పోయిందాన్ని నువ్వేం చేస్తావంటే పెద్ద రాడ్డు తీసుకొస్తావు, రాడ్డులాగా చేస్తావు. సూది ఎక్కడ, రాడ్డు ఎక్కడ? అర్థమైందండి? మనం కూడా చెప్పుకుంటాం. జస్ట్ గోటుతో ఇలాగంటే పోయేదాన్ని ఎంత గొడ్డలు తీసుకొచ్చి నరిగితే అందరికి తెలిసిపోదా? మీ ఇద్దరి బతుకు అర్థమైపోదా? ఇద్దరా వీళ్ళు పెద్ద పరిశుద్ధుల్లాగా మాట్లాడి హల్లేలు సాగదీసి అంటుంటారు. నాలే చాలు. మన దేవుని నామము దూషించడానికి ఎవడో కొండ మీద నుంచి కొండకు దిగి రావక్కర్లేదండి. మనము చాలు.
మనం చాలు. క్రైస్తవ జీవితాల్లో సాక్ష్యాలు ఎందుకు లేవు? భార్యాభర్తల జీవితంలో సాక్ష్యాలు ఎందుకు లేవు అంటే ఒకటే కారణము, వారిద్దరి మధ్య అనగా భార్యాభర్త మధ్య వాక్య ప్రమేయము ఉండడం లేదండి. అందుకు లేదండి శాంతి నెమ్మది. ఇవిడికి బాగా వాక్యం తెలుసు అనుకోండి, అతనికి కూడా బాగా వాక్యం తెలుసు అనుకోండి, ఇద్దరు 3 గంటలు కొట్టుకున్నా కూడా బాగా వినండి. ఇట్స్ రియల్. నేను అన్ని ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను చేయలేనిది మీకు చెప్పట్లేదు. వెరీ ప్రాక్టికల్. ఇద్దరు 3 గంటలు కొట్టుకున్నా కూడా ఈవిడ మనసులో మంచి భక్తురాలు అనుకోండి, ఏయ్ నా మాట విను, నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎఫ్ఎస్సి పత్రిక 5 చదువు అని దేవుడు ఈవిడితో మాట్లాడాడే అనుకోండి, భక్తురాలు కాబట్టి నోరు మూసుకొని భర్త మాట అయితే విందు, కానీ పరిశుద్ధాత్మ దేవుని స్వరము ఈవిడికి అలవాటు గనక వెంటనే తలతో పాటు మొత్తం సాష్టాంగపడి నమస్కారం, నన్ను క్షమించు ప్రభువా అని సాష్టాంగ నమస్కారం పడిపోయింది. స్త్రీలారా, ఏటో ఈవిడ ఇంతవరకు నన్ను తిట్టి ప్రార్థన చేసుకుంటుందని అతనేమవుతాడంటే, ఏటో ఇది నన్ను తిట్టింది ఇలాగ పడిపోతుంది ఏంటని చెప్పి ఆయన వచ్చి ఏటైపోయింది లగిలే కానీ ఆయన అప్పుడే కొట్టుకున్నారు 3 గంటలు. కానీ ఏమైందంటే, ప్లీజ్ నన్ను లేకపోతే నేను ప్రార్థన చేసుకున్నాను. ఇంతవరకు ఇల్లు ఎగిరిపోయినంత సౌండ్ చేసిన ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది. పశ్చాత్తాపం వచ్చింది లోపలికి. కొట్టుకున్నందుకు దేవుడు బాధపడ్డు, కానీ నా ముందు పడుతున్న ఆవిడ గజగజ వణికిపోతున్న పశ్చాత్తాపం ఎంత గొప్పదని వెంటనే హత్తుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే అతను ఒకవేళ దుర్మార్గుడు అయితే అతనితో కూడా దేవుడు మాట్లాడతాడు, ఏయ్ నువ్వు జాగ్రత్త చూడు, నువ్వు కూడా ఎఫ్ఎస్సి పత్రిక చదువు అని చెప్పి పలానా పార్ట్ అని ఆయన చెప్తే, ఆయన దేవునితో సంబంధం ఉన్నోడైతే ఖచ్చితంగా నీవెంతరుచుకున్న భార్యగా నీ మాటకు లోబడకపోవచ్చు, కానీ వాక్యానికి మాత్రం. ఇప్పుడు మీ జీవితాన్ని కట్టడానికి లాయర్ వచ్చాడా, జడ్జి వచ్చాడా, ఊరి పెద్దలు వచ్చారా, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే. మరి ఎవరు వచ్చారు? దేవుని వాక్యం. ఎస్, దేవుని వాక్యం. ఏదేం తోటలో ఎవరు పెద్దలండి? దేవాది దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారి సకల సమస్యలు కూడా దేవుడు తీర్చేవాడు. అవును, వారికి పళ్ళు ఉన్నాయా లేదా, నీళ్ళు ఉన్నాయా లేదా, తోట బాగుందా లేదా, రోజు అడిగేవాడు ఇద్దరు భార్యాభర్తలకి దేవుడు. అదాము పళ్ళు బాగున్నాయా? బాగున్నాయి ప్రభువా. కొల్లిపోవట్లేదు కదా? కొల్లట్లేదు తండ్రి, రోజు బాగున్నాయి. క్షయదీనావస్థ అంటారు, అక్కడ ఉండేది కాదు. ఏదేను వనములో ఆకులు రాలిపోవటం, చెట్లు పడిపోవటం, జడ్డలు రాలిపోవటం, పురుగులు పట్టేయటం, ఎండిపోవటం, కృషించిపోవటం ఉండేవి కాదు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఇవన్నీ చేసే పాడు పాపము, నాశనకరమనే పాపము మానవ జీవితాల తోటలోనికి ఇంకా ప్రవేశము చెయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రతుకులు కట్టుకోండి, ఎందుకు పాడైపోతారు? బ్రతుకులు కట్టుకోండి, చాలా దృఢంగా కట్టుకోండి. ఇది ఎవరి ద్వారా సాధ్యమంటే వాక్యము అని పిలువబడుతున్న యేసు ద్వారా సాధ్యం. జీవితాలు స్ట్రాంగ్గా కట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. చాలా పాయింట్లు ఉన్నాయి కానీ ఎక్కువైపోతుంది, ముగించేస్తాను. కాబట్టి గౌతమును, జ్యోతిని దేవుడు సమృద్ధిగా దీవించాలంటే ఇప్పుడు ప్రభు ఆలోచించి చెప్పిన ఈ మూల పాఠాల మీద మీరు ఏమై ఉండాలా? పాదుకోవాలి. మీ అమ్మాయిల మాట నువ్వు కాదు, మీ అమ్మాయిల మాట నువ్వు అసలు కాదు. మీ ఇద్దరు అడిగి గింజుకొని ఏడవలసింది ఎవరి దగ్గర? దేవుని పాదాల దగ్గర ఏడవండి. ఏడిస్తే ఎలా ప్రభువా మేము ఎందుకు ఇలా అయిపోతున్నాం, లేదు మాకు అసలు మార్గం ఏంటి అంటే గాడ్ విల్ షో ఇట్. దేవుడు చూపిస్తాడు. అలాంటి కృప ఈ ఇద్దరి బతుకుల్లో కూడా దేవుడు అనుగ్రహించాలని కూడొచ్చిన మనందరి జీవితాలు. మనలో ఉంటాయి తప్పులు. ఈ మెసేజ్ వాళ్ళిద్దరికే కాదు, శ్లోకమంతటికి కూర్చున్న మనకు కూడా. ఏమండి, ప్రభు ఏమైనా నాశనకరమైన మాట్లాడాడా? మన పిల్లల్ని, మన భార్యని, మన భర్తలు విడదీసే మాట్లాడాడా? లేదు కదండి. కట్టుకునే మాట్లాడాడు కదా, దీవించే మాటలే కదా ఆడాడు, సమస్యను పరిష్కారం చేసుకునే మాటలే కదా మనతో ఆడింది. దేవుడు అంత మంచోడు ఎవరండి? ఎవరు చెప్పండి? ఎవరు లేరండి. అందుకే నాకు చిన్నప్పుడు సండే స్కూల్లో పాట నేర్పించేవాళ్ళు. నాకు రోజు ఆ పాట ఇష్టం అండి. God is so good, God is so good, God is so good, He's so good, He's so good. Yes, Lord is good, yes, Lord is good, yes, Lord is good, Lord is good all the time. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా చిన్నప్పుడు సండే స్కూల్లో పాటలు నేర్పించాలి.
మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు నీకు. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు నాకు. తర్వాత మనకు, తర్వాత అందరికీ మంచోడే. ఎన్నడూ ఆయన ఎవరి పక్షాన కూడా పక్షపాతం వహించి ఎవరి జీవితాలు నాశనం చేయలేదు, చెయ్యడు. మంచే చేస్తాడు. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఏ పర్పస్. ఒక ఉద్దేశం ఉంటుంది. సో మన బాధలకైనా, అప్పులకైనా, తిప్పలకైనా, భార్యతో నువ్వు వేగలేకపోయినా, అర్థమైందండి, భర్తతో ఆవిడ వేగలేకపోయినా దానికి పరిష్కారం కూడా బైబిలే ఉంది. దయచేసి ఇలా చేసుకుని సంతోషంగా బతకండి. గాయాలు కట్టుకోండి. దుఃఖంలో నుంచి నెమ్మదిలోనికి, సంతోషంలోకి రండి. శాంతి పొందుకోండి, సమాధానం పొందుకోండి. ఇవన్నీ దొరికేది ప్రభువైన యేసు దగ్గర. అలాంటి గొప్ప శాంతి, నెమ్మది, సమాధానం దేవాది దేవుడు మనందరికీ వసంతం ముగించుకున్న వైవాహిక జీవితంలో ఒక్కడు చేయబడిన జ్యోతికిని తమ్ముడు గౌతమునకును సంపూర్ణంగా దయచేయునుగాక. ఆమేన్.